ఫ్రెండ్స్, భారత్ అలాగే శ్రీలంక జట్ల మధ్య 2 టెస్ట్ సిరీస్ అయితే దగ్గర పడిపోయింది. అయితే ఇక ఆగస్టు 15వ తారీఖు నుంచి ఈ ఒక్క టెస్ట్ సిరీస్ ప్రారంభం కాబోతోంది. ఈ టెస్ట్ సిరీస్ అనేది 2 మ్యాచ్ల టెస్ట్ సిరీస్ కావడం, ఈ టెస్ట్ సిరీస్ ఖచ్చితంగా భారత జట్టు గెలిస్తేనే WTC ఫైనల్ ఛాంపియన్‌షిప్‌లో భారత జట్టు నిలుస్తుంది. అట్‌లీస్ట్ ఫైనల్ రేస్‌లో ఉంటుంది. డైరెక్ట్‌గా ఫైనల్స్‌కి వెళ్తుందా లేదా విషయాన్ని పక్కన పెట్టేస్తే. అయితే ఈ నేపథ్యంలో ఆల్రెడీ ప్రాక్టీస్ అంటే వార్మప్ మ్యాచ్ అయిపోయింది. ఇప్పుడు ప్రాక్టీస్ సెషన్స్‌లో గనక చూసుకున్నట్టయితే భారత జట్టు ఆటగాళ్ళు విపరీతంగా గాయాలతో ఇబ్బంది పడుతున్నారు. అయితే గాయాలతో ఇబ్బంది పడుతున్న భారత జట్టు ఇప్పుడు ప్రత్యేకంగా కొన్ని విషయాల్లో జాగ్రత్తలు తీసుకుంటోంది. మరీ ముఖ్యంగా శుభ్మన్ గిల్ వార్మప్ మ్యాచ్‌లో తను గాయపడడం చాలా అంటే చాలా ఆందోళన కలిగించింది భారత జట్టుకి. ఎందుకనంటే శుభ్మన్ గిల్ కెప్టెన్ మాత్రమే కాదు, ఒక సూపర్ డూపర్ భారీ హిట్టర్. భారీ ఇన్నింగ్స్ పార్ట్నర్‌షిప్స్ నెలకొల్పాలి అంటే ఖచ్చితంగా శుభ్మన్ గిల్ అనేవాడు ఉండాలక్కడ. సో, ఈ నేపథ్యంలో పైగా తను ఫార్మ్ కూడా కోల్పోలేదు. మంచి ఫార్మ్‌లో ఉన్నాడు తను. సో, ఈ నేపథ్యంలో శుభమన్ గిల్, కేఎల్ రాహుల్, రిషబ్ పంత్ ఇలాగా ఈ ముగ్గురు కూడా స్పెషల్ ట్రైనింగ్‌తోనే ప్రాక్టీస్ సెషన్స్ పూర్తి చేశారు. కారణం ఏంటంటే వాళ్ళు చాలా తీవ్రంగా గాయపడ్డారు. దానికి తోడు మిగతా చిన్న ఆటగాళ్ళు కూడా ముఖ్యంగా చెప్పాలంటే భారత బౌలింగ్ యూనిట్ చాలా బలహీనంగా ఉంది. సిరాజ్ ఓకే. జస్‌ప్రీత్ బుమ్రా ఆడతాడో లేదో క్లారిటీ లేదు. 99.9% బుమ్రా ఆడే పరిస్థితిలో లేడు. సో, సిరాజ్‌తో పాటుగా మానవ్ సుతార్, ఇంకా గుర్నూర్ బరాల్ ఇలాగా యువ ఆటగాళ్ళందరూ కూడా చాలా బాగా రాణిస్తే తప్ప బౌలింగ్ యూనిట్ బలపడదు. సో, ఏం జరుగుతోంది ఇక్కడ అంటే అంతకు మునుపు ప్రాక్టీస్ సెషన్స్‌లో బ్యాట్స్‌మెన్స్ బౌలర్స్‌ని మారుస్తుండేవారు. ప్రతి 3 ఓవర్‌లకు ఒక బౌలర్ మారుస్తూ ఉండడం వల్ల వాళ్ళకి ప్రాక్టీస్ సెషన్స్ అనేవి జరుగుతుండేవి. అయితే ఇప్పుడు ప్రతి 3 ఓవర్‌లకి బౌలర్‌తో పాటుగా బ్యాట్స్‌మెన్ కూడా మారతాడు. ఉదాహరణకి శుభ్మన్ గిల్ ఒక 3 ఓవర్ల పాటు ఒక బౌలింగ్‌లో ఆడాడనుకోండి. నెక్స్ట్ మళ్ళీ వాళ్ళిద్దరూ కాకుండా వేరే బ్యాట్స్‌మెన్ వస్తాడనమాట. సో, ఇలాగా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ బ్యాట్స్‌మెన్స్‌కి బౌలింగ్ చేయటం వల్ల వాళ్ళకి చాలా అంటే చాలా అడ్వాంటేజ్ అవుతుందన్న విషయం పైన గంభీర్ చాలా శ్రద్ధ తీసుకుంటున్నాడు. అయితే ఫిట్‌నెస్, కండిషనింగ్, స్ట్రెంథెనింగ్ ఎక్సర్‌సైజెస్ మీద ఎక్కువగా ఫోకస్ పెట్టడం జరుగుతుంది. అంతేకాకుండా ఆటగాళ్ళకి ప్రత్యేకమైన గేమ్స్‌ని కూడా ఏర్పాటు చేశారు. దానివల్ల బ్యాక్ హ్యామ్‌స్ట్రింగ్స్ అలాగే ఇంకా రకరకాల విషయాల పైన వాళ్ళకి బలం రావడం కోసం. మరి ఈ వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.